జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిపోయింది అన్నది ఎంత అవాస్తవం అంటే అది పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు. మేము చీచి అంటున్నాము, మాకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు, మాకు అవసరం లేదు అంటున్నా కూడా లేదు, ఎత్తుకోవద్దంటే కూడా వచ్చినట్టు ఉంది వర్మ గారి పద్ధతి. మరీ చెప్తున్నాను, వర్మ గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకినేటి శేషకుమార్గా చెప్తున్నాను, నేను సింగిల్గానే వెళ్తాను కాబట్టి కాదు. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎన్నో అవాస్తవాలు మాట్లాడుతున్నారు, స్థానికురాలు కాదు అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వర్మ గారు స్థానికుడా లేదా దొరబాబు గారు స్థానికుడా? నాకు ఇలాంటి రాజకీయాలు చేయడం రాదు. హైదరాబాద్లో ఆయన సంగతి ఏంటి? ఇక్కడ సారా పట్టీలు కాస్తూ ప్రజలు ఏ విధంగా మోసం చేశాడో ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి అన్న నినాదంతోనే మేము వెళ్తున్నాము. మాకు క్లబ్బులు నడపడం రాదు, పేకాట్లు ఆడడం రాదు. ప్రజలకి ఏమి చేశారని ప్రజల గురించి మాట్లాడుతున్నారు వీరు. ప్రజలకి న్యాయం చేశారా? 2 సంవత్సరాల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది, వీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారని నేను పబ్లిక్గా అడుగుతున్నాను. సమాధానం చెప్పలేకపోతే కపడతారు. మీరు నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి, మేము పని మేము చేసుకోనివ్వండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినా ఓడించినా నాది పోరాడే తత్వం, పోరాడుతూనే ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాను.